నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద నల్గొండ కార్పొరేషన్గా మారడంతో కూడా ఒక ప్రతిష్టాత్మకంగా మారింది. మొత్తం 48 వార్డులకు ఇప్పటికే 45 వార్డుల పేర్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, మొట్టమొదటిగా మేయర్ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించడం జరిగింది కదా, ఏమనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబం మీద నమ్మకం ఉంచి, మా హస్బెండ్ మీద నమ్మకంతో తొలి మేయర్గా లేడీ వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా మీద నమ్మకం ఉంచినందుకు చాలా ధన్యవాదాలు, పాతాభివందనాలు. గతంలో మీరు కౌన్సిలర్గా కూడా ఉండడం, గతంలో 33 వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేశాను. అక్కడ కూడా అత్యధిక మెజార్టీతోనే గెలిచాము. ఇప్పుడు కార్పొరేషన్గా అయింది కాబట్టి మరింత అభివృద్ధి కోసం కూడా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ. మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి సీఎం గారి దగ్గర నుంచి ఇంకా ఎంతో మోడల్ సిటీగా అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద 7 కార్పొరేషన్లో కానీ మొత్తం మీద అన్ని మున్సిపాలిటీలో కూడా ఎవరు కూడా అభ్యర్థులను ఇప్పటివరకు ఖరారు చేయలేదు. కానీ మొదటగా నల్గొండ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా కూడా బుర్రి చైతన్యని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి, ఏం చెప్పాలి? నల్గొండ మున్సిపాలిటీని చివరి చైర్మన్గా నేనే ఉన్నా. మంత్రి గారు ఈ నల్గొండని అభివృద్ధి చేయడానికి, అమృత్ సిటీ నిత్యంగా స్మార్ట్ సిటీగా మార్చడానికి దీన్ని కార్పొరేషన్ చేశారు. వారికి ఎల్లవేళలా ధన్యవాదాలు. ఎందుకంటే నల్గొండని 5 సార్లు గెలిచి నల్గొండని 2004 రాజశేఖర రెడ్డి సాబ్ గవర్నమెంట్లో నల్గొండకు మంచినీరు కానీ, అండర్ గ్రౌండ్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్టాంపర్ డ్రైనేజ్ అవన్నీ తెచ్చి ఎన్నో హాస్టల్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు, రైల్వే బ్రిడ్జ్ ఇవన్నీ ఆ రోజుల్లో పూర్తి చేస్తారు. మళ్ళీ వారు రిజైన్ చేసిన 2011లో వారు రిజైన్ చేసే ముందు యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఓపెన్ చేసుకున్నారు. అదేవిధంగా నల్లగొండని మళ్ళీ సుదీర్ఘంగా 2014 నుంచి 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే మళ్ళీ మంత్రి గారు ఈ 2 సంవత్సరాల్లో నల్గొండని పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి కానీ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి ప్రకారం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో నల్గొండ అభివృద్ధి చెంది, కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని కూడా విమర్శలు చేస్తున్నట్టు. వారి విమర్శలు లాస్ట్ 2 సంవత్సరాల గాదర్ కిషోర్ గారు ఫాదర్ రేవంత్ రెడ్డి నాడు వచ్చి నిధులు, నాన్ ప్లాన్ నిధులు అంటే దానికి తలాతోక ఉండదు. ఒక రోడ్ అయింది హైదరాబాద్ రోడ్డున, మళ్ళీ దత్త తీసుకొని 3 ఏళ్ళలో ఎన్ని పనులు అయినాయి, ఈ ప్రభుత్వం వచ్చి ఎన్ని పనులు అయినాయి. నల్గొండలో ఇప్పుడు అమృత్ మేము వచ్చేదాకా టెండర్లు అయినాయి. అమృత్ ఎందుకు వస్తుంది? అమృత్ అంటే యూడిఐఎస్ఎస్ఎంటీ స్కీమ్ ద్వారా మాకు నల్గొండ అండర్ గ్రౌండ్ అయింది. 2009 స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి ద్వారా, అప్పుడు గౌరవ మంత్రి గారు అప్పుడు ఉన్న వెంకటనారాయణ గౌడ్ గారు తీసుకొచ్చిన నిధుల ద్వారా నల్గొండ అండర్ గ్రౌండ్, సీసీ రోడ్డు, మిగతా అదే సీక్వెన్స్లో అమృత్ ఇచ్చారు. అమృత్ 1లో వాటర్ సప్లై ఇచ్చారు. అమృత్ 2లో ఇప్పుడు నడిచేది అండర్ గ్రౌండ్ రోడ్డు నడుస్తుంది. వాటర్ ట్యాంకులు 11 వాటర్ ట్యాంకులు 24/7 వాటర్ ఇవ్వాలని మంత్రి గారు దృఢ నిశ్చయంతో ఉండి ఈరోజు ఆ స్కీమ్ తీసుకున్నారు. దాని తర్వాత సీసీ రోడ్లకు 55 కోట్లు, మళ్ళీ గౌరవ సీఎం దగ్గర 109 కోట్ల ఎస్డిఎఫ్ సీసీ రోడ్లో తీసుకున్నారు. నల్గొండ బైపాస్ 560 నేషనల్ హైవే దత్తా తీసుకుంటూ వచ్చిందా? ఇది ఎప్పుడు వచ్చింది శాంక్షన్? ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు టెండర్లు అయినాయి? ఎప్పుడు తీసుకొచ్చారు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘంగా ఇప్పుడు నల్గొండ ప్రజలు కోరుకునేది ఉరుసుకు దర్గా, లలిసాబ్ దర్గా కానీ, అటు బ్రహ్మంగారి గుట్టకు కానీ, ఘాట్ రోడ్లు, అదేగా రోప్వే ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ టౌన్కి, మండలాలకు డబుల్ రోడ్లు, నల్గొండ టు ముషంపల్లి 100 కోట్లు, ఇటు పుడితే నల్గొండ టు కురంపల్లి వయా గుండ్లపల్లి అది 60 కోట్లు. ఇట్లే ప్రతి చుట్టూ నల్గొండల విద్య మీద 200 యూనివర్సిటీ మంత్రి గారు మహాత్మా గాంధీ నామకరణం చేసి యూనివర్సిటీలో 250 కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 250 బిల్డింగ్ స్టార్ట్ అయినాయి. మొత్తం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రచారానికి కూడా తక్కువ సమయం ఉంది. 48 వార్డులలో ఎలా ఉండబోతుంది పోటీ? ఎలా ఉండబోతుంది? 2020లో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బొమ్మ పెట్టుకొని మేము 20 గెలిచాం, 22 గెలిచాం. వాళ్ళు ఏం చేశారు? అధికారం లేనప్పుడే మాకు 50 లోపల ఆ రోజు మేము 50 లోపల 5 పోయాం. ఇప్పుడు మేము ఏందో మీ మంత్రి గారు పర్యటనతో ఆ రోజు మంత్రి గారు వస్తే మాకు ఇంకా 5-6 ఆ రోజు గెలుస్తాము. ఈరోజు మంత్రి గారు స్వయంగా వారే తీసుకొని దీన్ని మంత్రిగా మా మిసెస్ చైతన్య ప్రకటించారు. వారికి ఎల్లవెల్ల ధన్యవాదాలు. ఎందుకంటే
2005 నుంచి నాకు సుదీర్ఘంగా 3 సార్లు టికెట్ ఇచ్చారు. 3 సార్లు నేను నా గెలుచుకుంటూ వచ్చాను. లాస్ట్ టైం ఇద్దరం పోటీ చేసాం, ఇద్దరం గెలిచాం. వాళ్ళు అనేకైతే ఒప్పందంతో వాళ్ళు 6 ఎక్స్ అఫిషియల్ తీసుకొని వాళ్ళు అయ్యారు. లేకపోతే అప్పుడే మేము అయిదాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2 ఏళ్లలో మీరందరూ చూడండి నల్గొండ ఎట్లుంది, మున్సిపాలిటీ వ్యవస్థ ఎట్లుంది, ఎట్లా శానిటేషన్ ఉంది, వాటర్ సప్లై ఎట్లుంది, జవాబుదారు ఎవరైతే ట్యాక్స్ కడుతారో మున్సిపాలిటీలో వారికి జవాబుదారులు మేము ఉండాలి. ట్యాక్స్ కట్టి వాళ్ళ డబ్బులతోటే మన మున్సిపాలిటీ రన్ అవుతుంది. కాబట్టి ఏదో స్కీమ్స్ వస్తాయి కానీ మంత్రి గారికి ఎన్నో పనులు ఒత్తిడి వల్ల నల్గొండ పట్టణాన్ని మా అందరిని ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఆ క్రెడిట్ వారిదే. ఇంకా ఈ స్మార్ట్ సిటీ, ఎందుకంటే ఇప్పుడు కార్పొరేషన్లో స్మార్ట్ సిటీ లేదు. స్మార్ట్ సిటీ వల్ల లాభాలు ఎవరికి తెలియదు. లాభాలు ఏముంటాయంటే రైల్వే డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధి వస్తుంది, కార్పొరేషన్ ఆర్టీసీ, సిటీ బస్సెస్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ కేబుల్, ఇట్లా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవన్నీ డైరెక్ట్ హెల్త్కు నిధులు డైరెక్ట్ వస్తాయి హెల్త్ మిషన్ ద్వారా. మనకు నల్గొండలో వైద్యం సొంతంగా 5 కోట్లతోటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్నో లాప్రోస్కోప్ మిషన్లు, వార్మర్లు, ఇంక్యుబులేటర్స్ ఎన్నో ఈ మధ్య వారు ఇచ్చారు. ఎన్నో మిషన్స్ కనగల్ కనుకో నల్గొండ కనుకో ఇవన్నీ కాకుండా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్యనే ముఖ్యం, ఎంత డబ్బులు ఇచ్చిన విద్యనే ముఖ్యాన్ని వాళ్ళ కుమారుని పేరు ఒక బొట్టు కూడా హై స్కూల్ కట్టాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అలాగే గతంలో వారు 2013లో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జూనియర్ కాలేజ్ సుమారు 2000 పిల్లలు చదువుతున్నారు. ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఎన్నో హాస్టల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ రెనోవేషన్ చేస్తున్నారు. అలాగే నల్గొండలో 99 ముందు 99 తర్వాత నల్గొండ రౌడీజం లేదు, శాంతి భద్రతలు మాకు ముఖ్యం. మేజర్గా శాంతి 99 నుంచి నల్గొండ చిన్న పొరపాటు చిన్న గడబడి నడకుండా నల్గొండ ప్రశాంతంగా వచ్చింది ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా దగ్గర కూడా ఏమైనా తప్పు చేసినా పక్కకు పంపిస్తాడు. అంత ఖచ్చితంగా నల్గొండలో. అప్పుడు అంతకుముందు 99 నల్గొండ అంటే ఫస్ట్ హైదరాబాద్ నల్గొండ ఉండే. ఈరోజు ఎక్కడ కూడా హిందూ ముస్లిం బాయిగా ఉండి నల్గొండ ప్రశాంతంగా వారి సొంతంగా నిధులతోటి అన్ని మతాల వారికి ఏదో ఒక విధంగా వాళ్ళ సహాయాలు చేస్తున్నారు. వారికి ఎల్లవేళ రుణపడతాం. నల్గొండలో ఉన్న 48 వార్డు కౌన్సిలర్లని ఇప్పుడు కార్పొరేట్లందరినీ అత్యధికంగా గెలిచి వారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రైట్, చూడొచ్చు మొత్తం కూడా రేపే చివరి రోజు నామినేషన్లు. ఇప్పటికే కార్పొరేట్ అభ్యర్థులంతా కూడా నామినేషన్లు దాఖలు చేసి రావడం జరిగింది. చాలా వరకు పాత కొత్త నేతలు ఉన్నా కానీ ఎక్కడ సమన్వయం లోపం కాకుండా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి కూడా అతనే అభ్యర్థులను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు కూడా కొద్దిసేపు క్రితమే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదటిసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారు, ఏం చెప్తారు? మంత్రి గారి ఆశీస్సులతో ఈసారి 39వ వార్డు నుండి నేను మల్లికార్జున్ ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాను. నా యొక్క అనుభవంతో మున్సిపాలిటీది మా వార్డుని తీర్చిదిద్దుతాను. సారు మాకు ఎల్లవేళలా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. రైట్, చూడొచ్చు మొత్తం మీద చాలా వరకు కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. ఎందుకంటే అభ్యర్థులంతా కూడా గతంలో అధికారం లేనప్పుడే కూడా పార్టీ అధికారంలో లేనప్పుడే కూడా 20 వార్డులను కూడా కైవసం చేసుకొని కూడా తెలుసుకొని జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మంత్రిగా ఉండి కార్పొరేషన్గా ఏర్పడ్డది కాబట్టి అధికార పార్టీతో మరింతగా ఒక స్మార్ట్ సిటీగా నల్గొండని తీర్చిదిద్దడానికి కూడా అవసరం ఉంటుంది. నల్గొండ ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఆ మెజార్టీ సీట్లను కైవసం చేసుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అదే మేయర్ అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.